అవగాహన ఉండాలంటాం. మున్సిపల్ గారు సార్, సో ఏంటి ఎటువైపు వెళ్తుంది అంటే వాళ్ళు మీరు అన్నారని వారు గతాన్ని తవ్వి తీసుకోవడం అన్నది అదొక మంచి మెసేజా? నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చేస్తున్నదట, సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ సార్. సార్, రెండు సంవత్సరాల పాటు గవర్నమెంట్ లోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రీసెంట్లీ మీరు చూస్తే సార్, గవర్నమెంట్ సక్సెస్ అయిందని వీళ్ళు భావిస్తున్నారేమో, మాకైతే తెలియదు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీస్ లో అలాగే నిలబడిపోయినటువంటి నిరుద్యోగ భృతి అలాగే ఉంది, అలాగే మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అలాగే ఉండిపోయింది, అలాగే ఆడబిడ్డ నిధి కూడా P4 అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా ఉన్నటువంటి ఆ ఆడవాళ్ల లిస్టు ప్రకారంగా తీసుకుంటే వీళ్ళు P4 కింద ఒక 3 లక్షలకో 4 లక్షలకో లేకపోతే ఒక 10 లక్షల లోపు మహిళలకి ఏదో ఇచ్చేస్తున్నాము అని చెప్పేసుకుని మమ అనిపించుకునేటటువంటి కార్యక్రమాలు తప్ప అక్కడ ఏది కూడా ఇదవల. అలాగే ఉచిత బస్సు, మరి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోతున్నామని చెప్పిన అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. రేపొద్దున అది ప్రైవేట్ వాడి చేతుల్లోకి వెళ్తే మరి ఈ ఉచిత బస్సు ముందుకు వెళ్తుందా? ఇలాంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. గ్యాస్ బండలు అన్నారు, 2 ఏళ్లు 6 బండలు ఇవ్వాలా చెప్తున్నారు. మళ్ళీ మీరు వీళ్ళు ఏం చేశారంటే వేరే చర్చ అవుతుంది. స్థానిక ఎన్నికలు సార్, వేరే చర్చగా సార్, నేను కరెక్ట్ గా పాయింటే చెప్తున్నాను. స్థానిక ఎన్నికలు సిద్ధంగా ఉన్నాయట, స్థానిక ఎన్నికల్లో మేమెందుకు సిద్ధంగా ఉన్నాం అనేదే చెప్తున్నా మీకు. నేను అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకున్న వాళ్ళు మేము కూటమిగా ఉన్నాం, మేము ఏదైనా చేయగలం, మేము ఈవీఎం మ్యానిపులేట్ చేస్తాం, మేమైనా వచ్చేస్తాం అని చెప్పని కలలు గంట కూర్చుంటే అక్కడ ఏది ఇదవ సార్. ఇందా మీరు అన్నారు, నేనంటే మాకంటే మీరు ఎక్కువ స్టాండ్ తీసుకుని చెప్తున్నారు సార్ అంటే మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు సార్. నిజంగా చెప్తా ఉన్నాను సార్, ఎవరు కౌంట్ డౌన్ అని ఫీల్ అయినా మాకేం ఇబ్బంది లేదు. డెఫినెట్ గా కౌంట్ డౌన్ అంటే ఏంటో కూడా చూపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో మరి పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఆయనకున్నటువంటి బలం ఏంటో, ఆయన చేసినటువంటి పాలన ఏంటో ఈ రోజున ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదో నమ్మి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓట్లేస్తే ఈ రోజు రాజధాని రైతులనే తీసుకోండి సార్, మాకేదో చేసేస్తాడని మేము తీసుకుంటే మొన్న ఉండవల్లిలో మరి పెనుమాకలో నిజంగా సీడాక్సిస్ రోడ్డు కోసం ఆడ మనుషుల్ని కూడా అసలు ఏ రకంగా పోలీసులు పెట్టి లాగేశారో, వాళ్ళు ఏడుస్తూ ఎన్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడారో. ఒక రైతు అయితే కూడా మరి మీకు రెగ్యులర్ గా మరి మీ డిస్కషన్స్ కి వచ్చేటటువంటి బాలకోటయ్య గారిని కూడా టార్గెట్ చేసి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు వీడియో ఒకసారి చూపిస్తాను సార్. ఓన్లీ 2 సెకండ్స్ మాత్రమే, ఒక్క నిమిషం సార్. ఫస్ట్ చెప్పాడు, ఉన్న వాళ్ళు రైతు కనుక రాజధాని సహకరిస్తారంటే నేను తీసుకెళ్తాను చంద్రబాబు గారి దగ్గరికి, నా ఆఫీస్ అడ్రస్ ప్రెస్ మీట్ మరీ చెప్పాడు. మీరు ఒక మాట చెప్తున్నా, బాలకోట ఎవరో మాకు తెలియదు, కానీ మీరైతే హైప్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మరి? మీకు స్వార్థం ఉందో లేదో మాకు తెలియదు. రాజధాని మళ్ళీ చెబుతున్నా, ఆయన ఎక్కడ హైప్ నుంచి వచ్చాడు, రాజధాని రైతు ఎట్ అవుతాడు? రాజధానిలో పోవు దానికి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది సరే, ఆయనకి ఏదో పదవి ఇచ్చాడు, ఆ పదవిని కాపాడుకోవడానికి ఆయన 100 మంది ఎక్కడికో మేము ఎన్నికలు వెళ్ళాలి. సీఎం గారు మా ఇంటి పక్క, మా పొలం పక్కనే ఉంటారు, ఇది గెస్ట్ హౌస్ కనపడుతుంది, అది ఆయన ఇల్లు. రావాలిగా ఆయన వస్తే మొత్తం తీసుకెళ్ళమని 10 మంది ధైర్యంగా మేమేం కోరుకున్నాం, వాళ్ళేం కోరుకున్నాం, మేము అదే కోరుకున్నాం. చేసాము. చాలా మంది రైతులు అవకాశం ఉన్నంత వరకు సిడాక్సిస్ రోడ్డుకి సహకరించారు. ఓట్ల వేసిన గురించి మేము ఏ రోజు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి, రేపు కూడా మేము మాట్లాడాం. ఏం జరిగితే అది జరిగింది. ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు ఆదివారం అని చెప్పేసి దౌర్జన్యకర పరిస్థితుల్లో డిఎస్పీలు వచ్చారు, ఏఎస్పీలు వచ్చారు, ఆర్డీఓలు వచ్చారు, ఎంఆర్ఓలు వచ్చారు, అందరూ వచ్చారు. దగ్గరుండి మహిళల్ని రూపులతో లాక్కొని పక్కనెట్టేటువంటి దారుణం. ఇక్కడ పైన రైతులేమో అందరూ కలిసి పోరాటం చేస్తుంటే ఇక్కడ ఈ ఊర్లో పుట్టిన రైతులు ఈ ఊర్లో ఉన్న మరి వాళ్ళకి భూమి మీద ప్రేమ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఇలా ఎందుకు చేసుకున్నారు అనేది నేను చెప్పలేను. ఉన్న చిన్న రోడ్లు కూడా డెవలప్ చేయలేం మాకు ఈ ఊర్లో. ఎలా ఇస్తారంటే రైతులు ఈ భూములు ఎట్లా ఇస్తారు? ఎందుకు నేనేమన్నా అడుగుతున్నానా సార్? ఏమన్నా అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరేసుకుని పడిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సబ్జెక్టులు లేవు, సబ్జెక్టులకే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ ఏంటో చెప్పమనండి. మరి నేను మాట్లాడిన మాట కాదు, ఉండవల్లి రైతు మాట్లాడినటువంటి మాటలు, మరి దీనికి చెప్పమనండి సమాధానం. అదే నేనేం చెప్తా, ఒకే ఒక మాట సార్, కన్క్లూజ్ చేస్తున్నా. ఏదైనా కూడా
గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో కూటమి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. మేము ఏ సబ్జెక్ట్ అయినా, ఎందుకంటే ఎన్ని ప్రైవేటైజేషన్ కి ఈ రోజున తెరలేపారంటే, పోర్ట్లు ప్రైవేటైజేషన్ అంటున్నారు, అదేంటి ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటైజేషన్ అంటున్నారు, రీసెంట్లీ జువెలదిండ హార్బర్ ఇది చేయడానికి ప్రయత్నం చేశారు, మెడికల్ కాలేజీలు ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్రైవేట్ పరం చేసేసుకుంటూ ముందుకెళ్తామంటే మరి మీకు మిమ్మల్ని ప్రజల మధ్యలో మేము వారధులుగా ఉండి మిమ్మల్ని ఎదుర్కోక, లేకపోతే మీకు పూజ చేసి హారతి ఇచ్చి అబ్బో అద్భుతమైన ప్రభుత్వం. అప్పుడు మీరు అన్నారు అమరావతి రైతుల మీద మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయని, మళ్ళీ ఇదిగో మీరు చేస్తున్నారని చెప్పి ఆవిడ వీడియో చూపిస్తున్నారు. అంటే రోడ్ల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా పుణ్యశీల గారు, ఆవిడ వెళ్ళలేదేమో అమరావతి మధ్య, ఒకసారి వెళ్ళి రోడ్లు చూసిరామనండి. ముందు ఈవిడ మాట్లాడుతున్నారు నిజంగా నేనేమన్నాను, ఆవిడేం మాట్లాడుతున్నారు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అంటే ఈవీఎంల మినిస్టర్